జయ శ్రీమన్నారాయణ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025. అలానే మనకి హ్యాపీ న్యూ ఇయర్, అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో గత సంవత్సరాలుగా పోల్చుకున్నట్లయితే బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 5వ స్థానంలో బుధుడు, అలానే బుధుడితో పాటు రవి 15వ తారీఖున మకర రాశిలోకి వస్తాడు. మనకి గ్రహాలన్నీ కూడా ఏంటంటే ఒడిదుడుకులుగా కొంత అటు ఇటు మారుతూ ఉంటారు. మన మాస పరిహారాలు కాబట్టి కొంతమేర 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ గ్రహాలు ఉన్నాయి ఇట్లా చూసుకోవడానికైతే గ్రహాలు రవి అయితే మకర రాశిలోకి వస్తాడు 15వ తారీఖు తర్వాత 16వ తారీఖు వస్తాడు. అలానే మనకి 7వ స్థానంలో శని భగవానుడు శుక్రుడితో ఉన్నాడు. అలానే మనకి 10వ స్థానంలో చంద్రుడితో పాటు గురువు ఉన్నాడు. అంటే చంద్రుడు 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. అంటే చంద్రుడు మనం క్యాలిక్యులేషన్ చేసే అవసరం లేదు. గురువు ఉన్నాడు 10వ స్థానంలో. ఈ మేర గ్రహస్థితిని మనం చూసినట్లయితే కనుక, అలానే మనకి 12వ స్థానంలో కూడా కేతు ఉన్నట్టున్నాడు. ఒకసారి మనం అది కూడా చూసుకోవాలి. అలానే మనము ఈ గ్రహాల రీత్యా అన్నీ చూసినట్లయితే కనుక ఈ సింహరాశి వాళ్ళకి కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. ఇది 2025 సంవత్సరము జనవరి మాసం సింహరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం డిసెంబరు, అంతకుముందు సంవత్సరం నవంబరు, సెప్టెంబర్, అక్టోబర్ అవన్నీ నెలల కన్నా కూడా ఈ యొక్క జనవరి మాసం 2025 సంవత్సరం సింహరాశి వాళ్ళకి బాగుందని చెప్పవచ్చు. కొన్ని లోపాలు ఉన్నాయి. దాంట్లో కన్నా ముఖ్యంగా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మకర సంక్రాంతి, కనుమ, భోగి ఇవి 13, 14, 15 తారీఖుల్లో వస్తూ ఉన్నాయి. దాంతోపాటు 13వ తారీఖు పౌర్ణమి ఉంది. దాంతోపాటు జనవరి మాసంలో మహాకుంభమేళ అని మొదలవుతుంది. ఈ మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు మొదలయ్యేసి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రి రోజున ముగింపు అవుతుంది. అయితే ఈ మహాకుంభమేళ ఏదైతే ఉందో ఈ మహాకుంభమేళ, అలానే కనుమ, భోగి, మకర సంక్రాంతి ఇవన్నీ కూడా పర్వదినాలన ఈ సింహరాశి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు, దోషాలు, అలానే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పటాపంచలేందుకు ఈ యొక్క ఏదైతే పౌర్ణమి, కూరల పౌర్ణమి అంటారు, ఈ పౌర్ణమికి వచ్చేటువంటి మహాకుంభమేళ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ కుంభమేళలో మనం గంగా, యమున, సరస్వతి నదులకెళ్ళి స్నానం ఆచరిస్తే రాజస్నానం అని ఉంటుంది. రాజస్నానం అని ఉంటుంది. ఈ స్నానం గనక మనం ఆచరించినట్లయితే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి అని కలుగుతుంది. అలానే జాబు లేని వాళ్ళకి జాబు, అలానే విదేశయానానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశయానం, వీసాలో వెసులుబాట్లు, అలానే గ్రహరీత్యా దోషాలు, కాలసర్పదోషం, సర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం, అలానే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతాయి. వ్యాపారంలో స్థిరత్వం లేని వాళ్ళకి వ్యాపారం మొదలవుతుంది. అలానే రుమ్మతులు, రోగాల నొప్పులతో బాధపడేటువంటి రుమ్మతులున్నా కూడా వస్తాయి. పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు, గొడవలు, తగాదులు ఏమంటే వస్తాయి. భార్యాభర్తల మధ్యన ఎడబాటు, ఏకమవుతారు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇవన్నీ కూడా మనం ఎలాంటి దానాలు, ధర్మాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, పూజలు, జపాలు ఇలాంటి ఏమి చేయకుండా మీకు మంచి జరుగుతుంది అంటే అది అదృష్టం. అది ఎలా? కానీ ఈ జనవరి మాసంలో చేసేటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, హోమాలు, జాపాలు, తపాలు, జపాలు అన్ని రకాలుగా
మీకు నచ్చినటువంటి పరిస్థితుల్లో, నచ్చినటువంటి దేవాలయంలో, నచ్చినటువంటి రకంగా కనుక మీరు ఆ ఒక బ్రాహ్మణోత్తముని చేత చేపించుకున్న, మీరు చేసిన, మీకు చేతనైతే మీరు చేసినా కూడా సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళాలో కానీ, లేదా కనుమ, భోగి, మకర సంక్రాంతి రోజు కానివ్వండి, మీరు చేసేటువంటిది ఏదైనా కూడా మీకు ఫలించి ఆ దేవత దేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా సింహరాశి వాళ్ళ మీద ఉండేందుకు ఖచ్చితంగా ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకి దిగొచ్చేసి ఈ స్నానం ఆచరిస్తారు. కాబట్టి ఆ స్నానం ఆచరించేటువంటి రాజస్థానం అనేది కూడా, ఈ రాజస్నానం అనేది ఆచరిస్తే కూడా ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం వస్తుంది. కాబట్టి మీకు రాజకీయ నాయకులుగా పరిగణిస్తారు, విదేశానికి వెళతారు. సింహరాశి వాళ్ళు ఎందులో ఏ రంగంలో రాణించాలనుకున్నా కూడా ఆ రంగంలో రాణించేందుకు ఈ యొక్క మకర సంక్రాంతి రోజున పెద్దలకు చేసేటువంటి దానాలు, ధర్మాలు, ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. కాబట్టి ఈ పెద్దలకి చెడు ఏదైతే ఉందో అది వదిలించుకోండి. ఈ ప్రాంతీయ ఆచార ప్రకారంగా, ఇంటి ఆచార ప్రకారంగా పెద్దలకు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం పౌర్ణమికి కానీ, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి భోగి, కనుమ రోజున కనుక మీరు దాన రూపమున ఏదైతే జంతు దానం అని ఉంటుందో కనుమ రోజున, కనుమ రోజు అంటే మనం తినడం కాదు జంతువుల్ని, అలానే జంతు దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. అలానే భూదానం, వస్త్రదానం, అదే గోదానం ఏదైనా సరే మీరు చేస్తే కూడా చాలామంది జరుగుతూ ఉంది. వెండి దానం, గోల్డ్ ఏదైతే ఉంటుందో, ఖనిజ దానం, ఏదైతే వస్త్రదానం, ఇలాంటి ఏదైనా సరే మీరు లోహాలు కూడా దానం చేయొచ్చు. అలానే మీకు ఈ దానాలన్నిటితో కూడా పెద్దలకు చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఏకైనా 11 మందికి ముత్తైదులకు కానీ, 11 మందికి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్కో, తెలిసిన వాళ్ళకో, మీకు బయట ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళకు, గుడి దగ్గర ఉండే వాళ్ళకు 11 మందికి మినిమం కనుక మీరు ఒక పూట భోజనం పెట్టినట్టయితే వాళ్ళకి ఏదైనా బ్రాహ్మణుడికి మోయినిచ్చినట్టయితే, మీకు దగ్గరలో ఉన్నటువంటి హరిదాసు అని వస్తారు. వాళ్ళలో మనకి ఇంతకుముందు చూసినట్టయితే కనుక ఈ పెద్దలందరూ మనం చూస్తున్నాం. మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఊళ్ళలో ఉన్నప్పుడైతే హరిదాసు అని వస్తారండి. మనకి సిటీలో కూడా వస్తూనే ఉన్నారు. గంగిరెద్దులు, హరిదాసు అని వస్తారు ఈ సంక్రాంతికి. ఇలాగ వచ్చిన వాళ్ళకి కనుక మీరు వస్త్రదానం కనుక చేసినట్టయితే మీ ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులు కానీ, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా అంతా పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో దెయ్యాలు, భూతాలు పట్టేటువంటి నెగిటివిటీ ఉండేసి మీకు అన్ని రకాల కార్యక్రమాలు చేసేదానికి కాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు, మీకు ఏదైనా రుమ్మతులు ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఆఫీస్లో జాబ్ బాగాలేదు, ఇలాంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరందరూ కూడా ఆ గంగిరెద్దుని వస్తారు. వాళ్ళకి దానం చేస్తే కూడా వస్త్రాలు మంచి జరుగుతూ ఉంది. అలానే మీరు కనుక ఏదైనా పంటకు సంబంధించినటువంటి దానం కానివ్వండి, అలానే మీరు ఏదైనా వచ్చిన పంటలో నుంచి తీసేసి దానం కానివ్వండి, ఒక భోజనం సంబంధించినటువంటి మోయిన అంటారు, ఈ మోయిన కానీ బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే కూడా మీకు మంచి ప్రతిఫలం కనిపిస్తుంది. కాబట్టి ఈ జనవరి మాసంలో కనుక మీరు చేసే ఏ చిన్నపాటి ఆవాలు దానం చేస్తే కూడా మీకు ఫలించేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర సింహరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. ఈ నెల మొత్తం కూడా ఈ ఒక జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా దానాలు చేసుకుంటూనే వెళ్ళండి. దానం చేయమన్నాను కదండి అని చెప్పేసి ఉన్న ఆస్తులన్నీ కూడా ఎదుటి వాళ్ళకి రాయడం కాదు. అలానే మీరు అప్పులు తీసుకొచ్చి దానాలు చేయకండి. మీ దగ్గర రూపాయి ఉందా, ఆ రూపాయి నిమిత్తంగా మీకు ఎంతైతే తోస్తుందో, మీకు ఎంతైతే సాటిస్ఫై ఉంటుందో, మీకు ఎంతైతే చేయాలనుకుంటారో అంత మాత్రమే చేయండి. దానం చేయమన్నారు గురువు గారు అని చెప్పేసి అప్పులు తీసుకొచ్చి మరీ దానాలు చేయకండి. గోల్డ్ దానం చేయాలి, వస్త్రదానం చేయాలని చెప్పేసి కొన్ని దానం చేయకండి. మీ స్తోమత కొంది దానం చేయండి. ఆ దేవత దేవుడు మీ మీద కరుణ చూపిస్తారు. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా అదృష్టం బాగుంటుంది. కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి ప్రతి దానం కూడా మీకు సంవత్సరం పొడుగుతో కలిసి వచ్చింది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం కానీ, శక్తిపీఠం కానీ, విష్ణు ఆలయం కానీ ఉంటే కనుక అక్కడ మీరు శనగలు దానం చేయండి, ఉత్తమంగా జరుగుతుంది. శనగలు ముందు రోజు కనుక తీసుకొచ్చి నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత ఒక 2-3 ఉడుకులతో కనుక మీరు తీసేసి దాంట్లో ఆవాలు ఎక్కువ వేసి తాలింపు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి కనుక మీరు తాలింపు వేసేసి ఆ శనగలను తీసుకెళ్ళేసి గుడిలో నైవేద్యంగా పెట్టేసి ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చేసి ప్రసాద రూపంగా కనుక నలుగురికి పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి కుజదోషము, నరఘోష, నరదిష్టి అన్నీ కూడా
తొలగిపోయేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి, అలానే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి, శుక్రదోషం, కుజదోషం అన్నీ కూడా మీకు పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఈ మాసం మొత్తం కూడా డబ్బుల కోసం మీరు వెతకొద్దు. డబ్బులు అవే మీ దగ్గరికి వస్తాయి. అప్పులు ఎవరికి నిచ్చుంటే అడగండి, అప్పులు కూడా వస్తువులు అవుతాయి. మీరు ఎవరికి చేజార్చి డబ్బు ఇవ్వద్దు. మీ పక్కన ఉన్న వ్యక్తిని కూడా మీరు నమ్మే పరిస్థితిలో ఉండకూడదు. ఎవరికి మనకు తెలిసినటువంటి సీక్రెట్స్ కానీ, మన విషయాలు, పర్సనల్స్ కానీ ఇంకొకరికి షేర్ చేయకండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీరు మీడియా పరంగా కావచ్చు, మీరు కొన్ని రకాల మాధ్యాల ప్రకారంగా కావచ్చు, కొన్ని రకాల ఫోన్ ద్వారా కావచ్చు, ఈ మాధ్యమాల ద్వారా కూడా మీరు తెలియజేసేదానికి ఉండొద్దండి. వాటి ద్వారా మీకు నరదిష్టి ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి, ఈ మేర ఈ యొక్క సింహరాశి వాళ్ళు జనవరి మాసం మొత్తం కూడా ఏదైనా ఉంటే కూడా సోషల్గా, ఏదైనా క్యాజువల్గా మాత్రమే మాధ్యమంలో ఉండండి. కానీ మీ యొక్క పర్సనల్ యాక్టివిటీస్ కానీ, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అనుబంధం కానీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఒక అనుబంధాన్ని కూడా బయటికి తీసుకొచ్చేసి మాధ్యమంలో పెట్టేదానికి మీకు అనుకోలేదు కాబట్టి, అలాగ చేస్తే మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇబ్బందులు కూడా ఎదురయ్యేదానికి మీకు ఆస్కారం ఉంది కాబట్టి, మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా మీరు నమ్మేదానికి పెట్టుకోవద్దు. మీ షాడోను కూడా, మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. 2020 సంవత్సరంలో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా మీకు డబ్బుల పరంగా కూడా చాలా రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఈ 2020 సంవత్సరం మొత్తం కూడా చెప్తా ఉన్నాను, ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. కట్టుకున్న భర్తనైనా, కట్టుకున్న భార్యనైనా, కన్న బిడ్డనైనా సరే, లేదు మీ తోడబుట్టిన వాళ్ళైనా, ఎవరిని నమ్మొద్దు. తల్లిదండ్రులను తప్పితే ఎవరిని నమ్మకండి. మీ పరిస్థితి, మీ పరీక్షను, మీ యొక్క పరిస్థితి, మీ జాబు, మీ బిజినెస్, మీ డబ్బులు, మీ ఆదాయం, మీ పరిస్థితి మీకంటూ డైరీలో ఒక పేజీ ఉంచుకోండి. సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరిని నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. ఏ దొంగ స్వామీజీని నమ్మొద్దు. వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎలాంటి హోమాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు లాంటి ఏమి చేయించొద్దు. అన్ని రకాల గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. ఆ పరిహార నిమిత్తంగా నేను చెప్తా ఉన్నాను, గుగ్గిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి విష్ణుమూర్తి ఆలయంలో పెట్టేసి కనుక మీరు చేసినట్లయితే ఏ వారమైనా చేయొచ్చు. మీకు కుదిరిన వారంలో కనుక ఈ విష్ణుమూర్తి ఆలయంలో గుగ్గిళ్ళు సమర్పించుకోండి. మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా, శనగ గుగ్గిళ్ళు ఏవైతే శనగలు ఉన్నాయో గుగ్గిళ్ళు అది పెట్టినట్లయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నరకోశ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ప్రతి మాసంలో మనం నెంబర్ ఇస్తూ ఉన్నాము గ్రహరీత్యా దోషాలు తొలగిపోయేదానికి. ఈ మాసం కూడా మనం నెంబర్ ఇస్తూ ఉన్నాము. ఆ నెంబర్ పరంగా చూసుకున్నట్టయితే కనుక 1487211091 1487211091 ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి రోజు 236 సార్లు 236 టైమ్స్ కనుక పారాయణ రూపంగా జపం చేసినట్టయితే కనుక అన్ని రకాల రుమ్మతులు పోయేసి మీకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ నెంబర్ని మీరు పాటించండి. మీరందరూ అదృష్టవంతుల వాళ్ళు 2025 సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళు రాణించాలి. ప్రతి రంగాల్లో కూడా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర నెంబర్ కూడా ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఉన్నత స్థానానికి చేరుకునేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు అవ్వండి.